నమస్తే. ఈ టిప్స్ అన్నీ కూడా సరికొత్తవే అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి నాప్కిన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా మడత పెట్టుకోండి. మనము వాష్రూమ్లో ఏదైనా హ్యాంగర్కి కానీ మేకు కానీ ఈ టవల్ని ఇలా హ్యాంగర్ మధ్యలో నుంచి తీసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. బాత్రూంలో ఇలాంటి టవల్ని వేసుకున్నప్పుడు ఎవరికి కనపడకుండా ఉండేటివి మనము ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న పెట్టుకోట్స్ కానీ లేడీస్కి సంబంధించినవి ప్యాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ టవల్లో పెట్టేసామనుకోండి, బాత్రూమ్కి ఎవరు వెళ్ళినా కానీ కనిపించకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. మనకి కావలసినప్పుడు ఈ టవల్ని పెట్టేసుకొని అవసరం లేనప్పుడు మళ్ళీ ఈ టవల్ని తీసేయచ్చు. మార్కెట్ నుంచి మనము కరివేపాకును ఇలా ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి కలర్ అనేది మారిపోవటం కానీ ఎండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ కరివేపాకును నీటితో శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ అంతా వేసిన తర్వాత ప్యాకెట్ వేస్ట్ అని పడేస్తాం, కానీ అందులో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన కరివేపాకును ఈ ఆయిల్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, కరివేపాకు అనేది కలర్ మారకుండా ఎండిపోకుండా ఎన్ని రోజులైనా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. సమ్మర్లో మల్లెపూలు ఎక్కువగా వస్తాయి కదా, వీటిని ఫ్రిడ్జ్లో తెచ్చుకొని అలాగే పెట్టేసామనుకోండి, ఈ మల్లెపూలకు తడి ఎక్కువగా ఉండటం వలన త్వరగా వాడిపోతూ ఉంటాయండి. చూసారు కదండి, 1 డేకే ఇలా మల్లెపూలు అనేవి పూర్తిగా వాడిపోతున్నాయి. స్టీల్ బాక్స్ని కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఈ మల్లెపూలన్నిటిని కూడా ఈ బాక్స్లో వేసుకున్నాక టిష్యూ పేపర్ని కాకుండా మన ఇంట్లో ఇలాంటి చిన్న స్పాంజ్ ఉంటుంది కదండి, ఆ స్పాంజ్ని ఇందులో వేసి క్యాప్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, పూలలో ఉండే తడినంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పువ్వులు అనేవి వాడిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. పిల్లల కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ని మనము క్లీన్ చేయడానికి నిమ్మ తొక్కను ఈ వాటర్ బాటిల్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ నిమ్మ తొక్క అనేది ఈ వాటర్ బాటిల్ నుంచి రాకుండా ఉంటుందండి. మనము ఎంత ట్రై చేసినా రానప్పుడు ఒక చిన్న టిప్ని చూపిస్తున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని ఇలా రౌండ్గా మలుచుకొని అడుగు భాగాన్ని ఈ వాటర్ బాటిల్లో కింది వైపున పంపించాలి. ఇలా పంపించేసిన తర్వాత పైన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము నోరుతో గట్టిగా ఊదాలి. బెలూన్ని ఎలా ఊదుతామో అలా ఊదేసామనుకోండి, అప్పుడు ఈ కవర్ అనేది ఇలా గాలి నిండినప్పుడు ఆ కవర్ అనేది బాటిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న నిమ్మ తొక్కను చాలా ఈజీగా ఈ కవర్ సహాయంతో తీసేయచ్చు. బాటిల్లో ఉండే కవర్ని ఇలా పైభాగం నుంచి నెమ్మదిగా తీస్తూ ఉన్నామనుకోండి, దాంట్లో ఉండే నిమ్మ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా పిల్లలు వాటర్ క్యాన్లో ఏదైనా ఇలా వెడల్పుగా ఉన్న క్యాప్ను కానీ లేదా నిమ్మకాయ తొక్కలను వేసినప్పుడు తీయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. పిండి కానీ రవ్వ కానీ ఏదైనా పురుగు పట్టినప్పుడు మనము ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని జల్లెడ పట్టుకున్నప్పుడు అది అంచుల వెంబడి అంతా కూడా పిండి పక్కన పడి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ ఇలా పక్కన పడిన పిండిని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనము ఏదైనా జల్లెడ పట్టుకోవాలి అన్నప్పుడు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక గ్లాస్లో పిండిని కానీ మనము జల్లెడ పట్టుకున్న దాన్ని వేసి ఇలా రివర్స్లో పెట్టి ఆ తర్వాత గ్లాస్ని పైకి పెట్టి మనము ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, పక్కన అస్సలకే ఈ పిండి అనేది పడకుండా ఆ గిన్నెలో మాత్రమే పడుతుంది. అప్పుడు జల్లెడ పట్టడం కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మిగిలిన వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లో పడేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా సులువుగా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళేవారు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు షూస్ని ఎక్కువగా వాడినప్పుడు షూస్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. రోజంతా వాడినా కానీ షూస్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే షూస్ లోపల ఉండే ఈ క్లాత్కి మనము ప్రతిరోజు సాక్స్ను మార్చుకుంటూ వేసామనుకోండి, తర్వాత షూస్ లోపల నుంచి మళ్ళీ సాక్స్ని తీసి వాష్ చేసామనుకోండి, షూస్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అంతే కదండి, పాదాలకు కూడా మంచి కంఫర్ట్ అనేది వస్తుంది. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గరిటె ఉన్నప్పుడు కరివేపాకుని కానీ కొత్తిమీరని కానీ పుదీనాని కానీ ఇలా ఈజీగా ఎన్ని రెమ్మలైనా
ఒలిచేయొచ్చండి. పిల్లలకు కూడా చెప్పేసామనుకోండి, వాళ్ళు కూడా ఆడుతూ పాడుతూ ఈ పనిని చేసేస్తారు. ఇలా ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఒకేసారి 4-5 రెమ్మలను ఇలా వలిచి ఈ చిల్లుల గరిటెలో పెట్టేసి ఒలిచేసామనుకోండి, మన పని అనేది ఇంకా సులువైపోతుంది. పుదీనాని కానీ, కొత్తిమీరని కానీ, కరివేపాకుని ఏదైనా ఒలిచేయచ్చు. దోశ పిండిని రుబ్బుకున్నప్పుడు కొద్దిగా పిండిని మనము ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పూజ గదిలో కానీ ఇంటి ముందు కానీ ఇలా దోశ పిండితో ముగ్గు వేశారనుకోండి, చాలా అందంగా నీట్గా కనబడుతుంది. ఎన్నిసార్లు తొక్కినా కానీ ఈ ముగ్గు అనేది చెరిగిపోదండి. ప్రతిరోజు రైస్ని 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుగుతాం కదండి, అలా ముందు కడిగిన వాటర్ని మనము ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మార్నింగ్ మనము టీ కానీ కాఫీ పెట్టుకున్న టీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని ఈ వాటర్లో కలిపేసేయండి. నేనైతే ఇక్కడ మరిగించుకున్న టీ పౌడర్ లేదని ఫ్రెష్ టీ పొడిని వేసానండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసి, ఇంట్లో పెంచుకున్న చెట్లు అనేవి ఒక్కొక్కసారి పురుగు పట్టి త్వరగా వాడిపోతూ ఉంటాయి. ఇలా బియ్యం కడిగిన నీళ్లను చెట్లకు వేసామనుకోండి, చెట్లకు పురుగు పట్టకుండా ఇలా గ్రీనిష్గా ఎక్కువగా పెరుగుతాయి. ఇంట్లో రైస్ని కొన్ని ప్లేట్లోకి తీసుకొని, కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని ఈ బియ్యంలో కొద్దిగా కలిపేసేయండి. ఈ కంఫర్ట్ని బియ్యంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రతి బియ్యం అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఏదైనా క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కొన్ని వేసుకుంటూ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ రైస్ని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఈ రైస్లో కంఫర్ట్ని కలిపి పెట్టేసామనుకోండి, మనము కబోర్డ్ తీసిన వెంటనే కూడా మంచి సువాసన అనేది వస్తుంది. కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రైస్లో కలిపిన కంఫర్ట్ని పెట్టేసామనుకోండి, కంఫర్ట్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఈ దోమల బ్యాట్ని మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా మాస్కుకు వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని కట్ చేసి ఈ చిన్న హోల్లో నుంచి ఈ దారాన్ని తీసి గట్టిగా ముడి వేసుకొని మనము ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లో కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది కింద పెట్టినప్పుడు పిల్లలు ఆడి పాడు చేయడం కంటే ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది పాడవకుండా ఉంటుంది. వైపర్ స్టిక్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసిన తర్వాత దీనిపై విమ్ లిక్విడ్ని వేసి, కిచెన్లో వెనక టైల్స్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారయ్యాయో, ఇలా వైపర్కి మనము స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసుకొని ఇలా టైల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సింక్ వెనక కానీ కిచెన్లో గ్యాస్ స్టవ్ వెనక టైల్స్ అనేవి ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, మనము చేతిలో స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయడం కంటే ఇలా వైపర్తో క్లీన్ చేసామనుకోండి, మనము బలంగా ప్రయోగించినా కూడా స్క్రబ్బర్ చేతికి గుచ్చుకోకుండా చాలా ఈజీగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ను కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూడండి కిచెన్ వెనుక ఉండే టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో. మనము చేత్తో వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, కానీ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి. ఒక దువ్వెనను తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని దువ్వెనకు అంచు భాగాన పెట్టేసిన తర్వాత ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ దువ్వెనతో ఇలా కిచెన్లో కానీ ఎక్కడైనా ఇలాంటి గ్యాప్ ఉన్నప్పుడు మనము ఈ స్టీల్ స్క్రబ్బరు దువ్వెన సహాయంతో ఇలా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి కానీ డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ప్రతిరోజు కాకపోయినా ఇలా మనకి అప్పుడప్పుడు కొద్దిగా టైం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఏ గ్యాప్లో కూడా ఇలాంటి మురికి అస్సలకే కనిపించదు, చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఈ స్టీల్ స్క్రబ్బర్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత పాడిపోయిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్కు ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. పిల్లల వాటర్ బాటిల్స్ కానీ లేదా థర్మస్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా పొడవైన బ్రష్కి కానీ ఏదైనా స్పూన్కి చుట్టేసామనుకోండి, కింది అడుగు భాగానికి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ని వేయకుండా వంట సోడాని వేసామనుకోండి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు. కొన్ని వాటర్ని యాడ్ చేసి
ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో మురికి అనేది ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి, ఆ తర్వాత మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ దగ్గర కొద్ది భాగాన్ని కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాక ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉండే దారాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మాస్క్ యొక్క దారాన్ని కట్ చేసి స్టీల్ స్క్రబ్బర్ మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోండి. మిగిలిన దారాన్ని ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న క్యాప్లో నుంచి తీసి అక్కడ కూడా ఇలా ముడి వేసుకోండి. మన ఇంట్లో వాష్ బేసిన్ కానీ సింక్ ఉంటాయి కదండి, ఇలా మురికిగా తయారైనప్పుడు ఇలా ఏదైనా ఒక లిక్విడ్ని వేసి మనం వాటర్ బాటిల్ సహాయంతో ఇలా స్క్రబ్బర్ని తయారు చేసుకున్నాం కదండి, దాంతో ఇలా క్లీన్ చేసామనుకోండి మన చేతికి అంటుకోకుండా ఇలా ఎంతసేపు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. మాస్క్తో ఇలా కట్టేసాం కదండి, ఏదైనా ట్యాప్ కానీ మనకి అందుబాటులో ఉన్న విధంగా ఈ స్క్రబ్బర్ని వేసుకోవచ్చు. ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన నైఫ్ని కానీ పీలర్ని కానీ సీజర్స్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా షార్ప్గా చేసుకున్నామనుకోండి ఎలాంటి వాటినైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో పప్పును కానీ అన్నాన్ని వండినప్పుడు ఒక్కొక్కసారి ఈ విజిల్లో నుంచి బయటికి వచ్చేస్తుందండి. ఎందువల్ల అంటే ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది లూజ్గా ఉందనుకోండి, విజిల్ సరిగా రాక పైన మూత అంతా కూడా ఇలా చిమ్మటం వలన మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. హ్యాండిల్ అనేది ఇలా లూజ్ అయిపోయినప్పుడు ఆ స్క్రూని బయటకి తీసి స్టీల్ స్క్రబ్బర్లో ఉన్న ఒక వైరును మాత్రమే ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండిల్ దగ్గర ఉన్న ఈ మురికినంతా కూడా ఇలా స్క్రూ డ్రైవర్తో అంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ స్క్రూకి మనము కట్ చేసుకున్న స్క్రబ్బర్ ఉంది కదండి, దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసేయండి. ఇప్పుడు ఇలా చుట్టిన తర్వాత ఈ హ్యాండిల్కి ఇలా స్క్రూ డ్రైవర్తో ఈ స్క్రూని బిగించేసామనుకోండి హ్యాండిల్ అనేది అస్సలకే కదలదండి. ఒక 5-6 మంత్స్ వరకు కూడా హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని దీనిపైన కొద్దిగా సర్ఫ్ను కానీ లిక్విడ్ని వేసుకోవాలి. బాత్రూంలో కానీ లేదా ఇలాంటి హ్యాంగర్స్ అనేవి సిలుమెక్కినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి సిలుమ్ అనేది చాలా త్వరగా పోతాయి. చూసారు కదండి, ఇక్కడ సిలుమ్ అనేది ఇలా హ్యాంగర్కి పట్టింది. మనము ఎలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు, కానీ ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసి చూడండి ఎంత సిలుము పట్టిన వాటినైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ చూసారు కదండి, వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి. 1 రూపీ షాంపూ ప్యాకెట్ని ఇలా కొద్దిగా వేసి మనము స్టీల్ స్క్రబ్బర్తో బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఎంత జిడ్డు పట్టిన ట్యాప్స్ అయినా సరేనండి ఇలా సెకండ్ల లోపే మనకి ట్యాప్స్ అనేవి కొత్త దానిలా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు ట్యాప్స్కి ఇప్పటికీ తేడా చూసారు కదండి. అలాగే వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అంతా కూడా ఇలా వచ్చినప్పుడు జిడ్డుగా తయారవుతుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని ఇలా వాటర్లో కొద్దిగా కలిపి ఇప్పుడు ఈ వాటర్నంతా కూడా మనము ఈ వాషింగ్ ఏరియాలో వేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా నానిన తర్వాతనే మనము స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దటం వలన మురికి పట్టినది ఎన్ని రోజులైనా సరేనండి ఇలా 5 నిమిషాల పాటు నానబెట్టడం వలన, అంతేకాకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో బాగా రుద్దేసామనుకోండి ఈ టైల్స్ అనేవి చాలా నీట్గా మారతాయి. ఇప్పుడు మనము ఇలా రుద్దిన తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈ టైల్స్ చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తాయి. వాష్రూమ్లో ఉండే టైల్స్ కానీ వాషింగ్ ఏరియాలో ఉండే టైల్స్ని అయినా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, ఈ విండోస్ పైన ఉండే డస్ట్ని కానీ ఏదైనా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా 2 వైపులా పెట్టి కింద చేత్తోటి మనము ఒకేసారి ఇలా క్లీన్ చేసామనుకోండి డస్టే కాకుండా దానిపైన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. దీనికోసం మనము క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయకుండా ఇలా స్క్రబ్బర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ దీనిని దేనికైనా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ని మనము క్లీనింగ్ కానీ బౌల్ క్లీన్ చేయడానికి యూస్ చేసాం కదండి, ఇలా స్టవ్ పైన
కొన్ని వాటర్ని వేసి దాంట్లో స్క్రబ్బర్ని పెట్టేసి సర్ఫ్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. తర్వాత మనం దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ ఇంకేదైనా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా హాట్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ ట్యాప్ కింద ఒక ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది ఇలా నీట్గా ఉంటుంది. వైపర్ది కానీ మాప్ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని మనము రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా దీంతోటే ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్ పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క స్టీల్ స్క్రబ్బర్ ఉంటే చాలు మన ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఇలా చకచకా చేసుకోవచ్చు. మెంతం కూరను మనము ఇలా తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి వాడిపోతుందండి, ఫ్రెష్గా అనిపించదు కదా. అలాంటప్పుడు కొన్ని వాటర్ని ఒక బౌల్లోకి వేసి సాల్ట్ను వేయండి. ఇలా వాడిపోయిన ఆకులన్నిటినీ కూడా ఈ వాటర్లో ముంచేసి ఒక 10-15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. అలా 15 మినిట్స్ తర్వాత చూసారనుకోండి, ఒక్కొక్క ఆకు విడిగా ఫ్రెష్గా ఇప్పుడే మనము తెంపినట్టు ఉంటుందండి, అంత ఫ్రెష్గా అవుతాయి. ఎలాంటి ఆకుకూరలైనా సరేనండి, ఇలా కొద్దిసేపు చేసామనుకోండి మళ్ళీ ఆకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. వంట చేయడానికి ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వేస్టేజ్ అయిన మొదల్ని కట్ చేసాం కదండి, దానితో మనము ఇలా ఇంట్లో ఉండే కబోర్డ్స్ అద్దాలను క్లీన్ చేసి చూడండి, మంచి షైనింగ్లోకి వస్తాయి. వీటి కోసం మనము ఎటువంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, దానిపై ఉండే డిజైన్ కానీ ఇలాంటి లైన్స్ కూడా చాలా క్లియర్గా కనబడతాయి. బాత్రూంలో మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా వెంట్రుకలు అనేవి ఈ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయండి. తర్వాత ఆ డ్రైనేజ్ హోల్ అనేది నిండటం, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఇలా మనము ఏదైనా ఒక పాత బ్రష్ని తీసుకొని ముందుగా దాంట్లో నుంచి ఉండే వెంట్రుకలన్నీ కూడా తీసేయండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ వస్తుందండి, మనము డ్రైనేజ్ హోల్కి సరిపడే మాదిరిగా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఈ నెట్టెడ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసామనుకోండి, వాటర్ ఫ్లోకి ఆ నెట్టెడ్ క్లాత్ అనేది జరుగుతుంది కదా. ఈ డ్రైనేజీ హోల్ పైన ఉండే జాలిని తీసుకొని ముందుగా మనము పాడిపోయిన ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే బ్రష్తో మనము ఈ డ్రైనేజ్ హోల్లో ఉండే వేస్టేజ్ని అంతా కానీ ఇలా వెంట్రుకలనంతా కూడా తీసేయండి. మనకి ఇలా టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి పనులను చేసుకున్నామనుకోండి, తర్వాత ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన వెంటనే ఒక బకెటెడ్ వాటర్ ఈ డ్రైనేజ్లో వేసామనుకోండి, ఇంకేదైనా మురికి ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ నెట్టెడ్ క్లాత్ను ఇలా డ్రైనేజ్ హోల్ పైన వేసినాక ఆ తర్వాత ఈ జాలిని పెట్టేసామనుకోండి, మనము హెడ్ బాత్ చేసినా కానీ ఏదైనా షాంపూ ప్యాకెట్లు కట్ చేసి వేసినా కూడా ఆ హోల్లోకి వెళ్ళకుండా ఇలా డ్రైనేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి.
ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15 to 20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే అట్లకాడ కానీ సరాతాన్ని తీసుకొని బెడ్ పైన మనము బెడ్షీట్ నీట్గా పరిచినా కూడా పిల్లలు కూర్చున్నా లేదా దూకినా కూడా ఇలా బెడ్షీట్ అనేది పాడైపోతుంది. తర్వాత మళ్ళీ దీన్ని సర్దాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా అట్లకాడ సహాయంతో మనము ఈ బెడ్షీట్ని ఇలా లోపలికి అనేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది జరగకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గానే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. వాష్రూమ్లో ఇలాంటి ఫ్లెష్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాని హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల ప్రెషర్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి దబ్బడం సూదితో కానీ లేదా టూత్ పిక్తో మనము ఈ హోల్స్ అన్ని ఇలా క్లియర్ చేసామనుకోండి, ఈ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇలా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చైన్స్ మనము ప్రతిరోజు వేసుకునేవి కానీ లేదా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే చైన్స్ అనేవి నల్లగా మారినప్పుడు టమాటాను ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఈ చైన్ని ఈ టమాటా మధ్యలో పెట్టేసి బాగా రుద్దేసామనుకోండి, చైన్స్కి ఉండే నలుపు అనేది పోతుంది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, కొన్నప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే షైనింగ్లోకి వచ్చేస్తుంది. ఇలాగే చేతికి పెట్టుకునే రింగ్స్ని కూడా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు. హారతి ఇచ్చే గిన్నెలో మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మీకు నచ్చిన పిండిని ఏదైనా వేసి అప్పుడు హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించేసామనుకోండి, కింద నల్లగా మారకుండా ఉండటమే కాకుండా హారతి అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనము వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కింద చూపిస్తాను చూడండి, ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు. నిమ్మకాయలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము ఆయిల్ కవర్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని కట్ చేసి ఈ నిమ్మకాయలన్నింటినీ కూడా అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు వారకుండా ఉండటమే కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్, ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి, ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కంటే ఇలాంటి బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్తో, వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి పీలర్ని తీసుకొని డోర్ మ్యాట్స్ని, బ్లాంకెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేసాయి. ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.